నేమ్ హర్షవర్ధన్. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను చేయబోయే ప్రయోగం పేరు గాలి నీరుని ఆక్రమిస్తుందో లేదో. ఎందువల్లంటే ఇది నీరుని ఎందుకు తగ్గిందంటే నేను ఊదే గాలి నీటిలోకి వెళ్ళి గాలి నీరుని ఆక్రమిస్తుంది. దానివల్ల నీరు పైకి వచ్చింది. గాలి పైకి చేయబోయేది 3 కొండలు బిర్చి. ముందుగా మనం 3 గ్లాసులో 3 స్కేళ్ళు తీసుకోవాలి. ముందుగా గ్లాసులు పెట్టి తర్వాత స్కేలు పెట్టాలి. My name is Jana. I am studying 8th class. నేను చేసే ప్రయోగం పేరు అయస్కాంతంతో వాహనాలు తయారు చేయడానికి కావాల్సిన పరికరాలు: ఒక అయస్కాంతం, అట్టపెట్టె, ఒక అగిపెట్టె లోపల అట్ట, టైర్లు కావాలి. ఇది అయస్కాంతాన్ని కింద పెట్టి మా ఇతన ఈ తయారు చేసిన బండిని ఎలాగా కిందన అయస్కాంతాన్ని ఎలా మనం కదిపితే అలాగే ఇది కూడా ప్రయోగం పేరు జ్వాలను అవగాహన చేసుకుంటాయి. ముందుగా 2 కాగితపు కప్పులు తీసుకొని వాటిని మంట దగ్గర తీసుకువస్తే అవి ముందుగా మనం కొవ్వొత్తిని వెలిగించాలి.
వాటర్ పెట్టాలి. తర్వాత దాంతో వాటర్ పెట్టకూడదు. ఏది వేడి ఎక్కుతుందో ఏది కాలుతుందో చూడాలి. నేను ఒక బ్యాటరీని తీసుకొని దానికి ఒక వైర్ని పెట్టి ఒక మోటార్కు పెట్టాను. దానికి ఒక చిన్న ఫ్యాన్ను అమర్చాను. ఇప్పుడు ఈ బ్యాటరీని దీనికి పెడదాం. ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ముందు నుంచి గాలి వస్తుంది. ఇప్పుడు దీన్ని వెనక వైపు నుంచి పడితే వెనక్కి గాలి వెళ్తుంది. దాన్ని పెట్టే క్రమం బట్టి ఆ గాలి ముందుకు వెళ్తుంది. నేను చేసిన ప్రయోగం ఒక దారాన్ని కట్టి రెండు గ్లాసులు తీసుకొని కట్టి ఒక రాంబస్ అంటారు. ఇది ఒక త్రిభుజం. ఇది ఒక గణంలో 16 ఒక చతురస్రం. ఇందులో 16 గళ్ళు ఉంటాయి. ఇది ఒక దీర్ఘ చతురస్రం. ఇందులో 32 గళ్ళు ఉంటాయి. ఇది ఒక విద్యుత్ పరికరం. మై నేమ్ ఇస్ ప్రసాద్, 8th క్లాస్. ఇది ఒక విద్యుత్ పరికరం. ఇది విద్యుత్ ద్వారా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన పరికరాలు ఒక బ్యాటరీ, 2 రాగతీగలు, ఒక మోటారు, ఒక ఫ్యాన్ రెక్క. My name is Tejaswini. I am studying 6th class. ఇది ఒక అస్థిపంజరం. ఇది కపాలం. ఇది భుజస్థితి, దండ ఎముక, తుంటి ఎముక, చేతివేలి ఎముకలు, తొడ ఎముకలు, మోకాలి ఎముకలు, పిక్క ఎముకలు, కాలువేలి ఎముకలు, పక్కట ఎముకలు, తుంటి ఎముకలు. మై నేమ్ ఇస్ పావని. ఐ ఆమ్ స్టడీయింగ్ 8th క్లాస్. ఇది పెరిస్కోప్. దీని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి చూసినా ఇది దీని ద్వారా కనబడుతుంది. క్లాస్. ఇది ఒక విద్యుత్ పరికరం. ఒక చెరువులో ఒక ఒడ్డు నుంచి వేరొక ఒడ్డుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మై నేమ్ ఇస్ మహేష్. ఐ యామ్ స్టడీయింగ్ 8th క్లాస్. ఇది ఒక చెరువులోని వేరొక ఒడ్డుకి చేరడానికి ఉపయోగపడుతుంది. దీనికి తయారు చేసే విధానం ఒక బ్యాటరీ, ఒక స్విచ్, రెండు రాగితీగలు, ఒక మోటారు, ఒక ఫ్యాన్ రెక్క. దీని ద్వారా చెరువు నుంచి వేరొక ఒడ్డుకి ప్రయాణం చేయొచ్చు.